డన్. పుల్లారావు గారు విశ్లేషణ తీసుకుందాం. పుల్లారావు గారు, పనుల పునఃప్రారంభంపై మీ విశ్లేషణ. మేబీ మీరు మ్యూట్లో ఉన్నారు అనుకుంటున్నా. ఏం ఏంటంటే చక్కగా మీరు కాంగ్రెస్ పార్టీ, వైసీపీ, టీడీపీ కూర్చోబెట్టే ముగ్గురు పరిపాలించారు ఆంధ్రప్రదేశ్. అది ముగ్గురు పరిపాలించిన వాళ్ళని కూర్చోబెట్టారు. నాకేం ఒకసారి అధికారం ఇచ్చాక వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తారు. ఇందాక బాజీ గారు చాలా సీనియర్ మ్యాన్, ఇలా చేస్తే బాగుండను, అలా చేస్తే బాగుండను అన్న అన్నీ ఒప్పుకుంటా. బాజీ గారు అన్నీ ఒప్పుకుంటారు. కానీ రాహుల్ గాంధీ ఒక్కసారి పార్లమెంట్ ఆఫ్ చేసేదా? పోలవరంలో ట్రైబల్స్కి వాళ్ళకి 3 లక్షల మందికి ఇప్పుడు డబ్బులు రాలేదు. 3 లక్షల మందికి ఎకరం గురుముట్టి గారు భూమి తొబ్బి 2 లక్షలు ఇచ్చారు. మీకు ల్యాండ్ పూలింగ్గా ఎవరు సొమ్ము తీసుకుంటున్నారు? పాపం తెచ్చుకోవద్దు, మా సొమ్ము. 2015-16లో 50,000 ఎకరం సీజ్ చేశారు. ఎకరానికి ఎంత ఇచ్చారు? 2 లక్షలు. అంటే ఆ కులాలు సరిపడలేదా మీకు? ఫ్రాంక్గా అడుగుతున్నాను నేను. సుప్రీంకోర్టులో కేసులు వేసా, ఇది మర్యాద పూర్వకంగా అడుగుతున్నా. అలాగే బాజీ గారు ఇలా చేస్తే బాగుండదు, అలా చేస్తే బాగుండదు అంటారు. పెద్ద మీటింగ్లు వేస్ట్. నేను 100% ఒప్పుకుంటున్నా. గవర్నమెంట్ బస్సులు వాడారు, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చారు. మరి తెలంగాణలో, కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు వస్తే ఎవరు వస్తున్నారు చూడటానికి? ఇలా చేయట్లేదా? మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, అది చెప్తాను. మీరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు అంతే. తర్వాత ఒక్కసారి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్కసారి మాట్లాడలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే తెలంగాణ వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది? నేను అడుక్కుంటుంటా ఉంటే, మీరు పెట్టకపోతే. అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి దయచేసి. నేను చెప్పగలను, నేను మాట్లాడే నీతిలో ఎవరు మాట్లాడలేదు, కానీ చెప్పట్లేదు. ఎందుకంటే నాలో ఎన్నో లోపాలు ఉంటాయి. సెకండ్ పాయింట్, వైసీపీ కూడా అక్కడ ఉన్న వెంకటరెడ్డి గారు వాళ్ళకి మీకున్న 5 yearsలో కొన్ని చేస్తే ఇలాంటివి రాకపోతుంది కదా, అది మీరు కూడా ఫెయిల్ అవ్వారు. ఏజెంట్ చూసి తెచ్చుకోవడం బెటర్. ఇప్పుడు టీడీపీ చేసింది ఏంటి? అమరావతి. అది కరెక్ట్. టీడీపీ అవునే, బీజేపీ అవునే, లేకపోతే వైసీపీ అవునే. ఇంత పెద్ద క్యాపిటల్ దేనికి గురుమూర్తి గారు? 1,00,000 ఎకరం తెలియక అడుగుతుందా? సెక్రటేరియట్ హైదరాబాద్లో 500 ఎకరం, 200 ఎకరం పరిపాలించారు 100 సంవత్సరాలు. అది ఇంత పెద్ద క్యాపిటల్ దేనికి? ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అవ్వాక ఒక్కడు ఉంటున్నాడు అక్కడ. మన చీఫ్ సెక్రటరీ రిటైర్ అవ్వాడు, వాడి పేరు మర్చిపోయాను. వాడు హైదరాబాద్లో ఇల్లు పెట్టుకున్నాడు, ఢిల్లీలో పెట్టుకున్నాడు. చెప్పండి సరదాగా. ఇంత క్యాపిటల్ 50,000 కోట్లు, 1,00,000 కోట్లు పెడితే వడ్డీలు, మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు? తర్వాత చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. అంటే మేము చేసాం అని. ఇది ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇంత క్యాపిటల్ అవసరం లేదని నేను ఎందుకంటున్నానంటే, ఎలక్ట్రానిక్ రూలింగ్ వచ్చింది కదా. 26 జిల్లాలు పెట్టారు. కలెక్టర్కి ఇంటర్నెట్ మీద, వాట్సాప్స్ మీద వెళ్ళిపోతున్నాయి కదా మెసేజెస్, ఫేస్బుక్స్ మీద, వాటి మీద. మరి సెక్రటేరియట్కి వాళ్ళకి బంగ్లాలు ఎవరు మెయింటైన్ చేస్తారు చెప్పండి? చీఫ్ సెక్రటరీ రిటైర్ అవుతారు, ఇప్పుడు ఉన్నవాడు ఎక్కడ ఉంటాడు కనుక్కుంటాడు, దయచేసి వెళ్ళిపోతాడు. ఆ ఉండే వారం రోజులకి, 5 రోజులకి సరే మీరు అనొచ్చు మంత్రులు కూడా ఇక్కడ ఉండట్లేదా అంటే, మంత్రులు కూడా ఒక క్యాంప్ హైదరాబాద్, ఒక క్యాంప్ ఇక్కడ, అందరూ. నాకు దగ్గర డబ్బు ఉంటే నేను కూడా అదే చేస్తాను, తప్పులేదు. కానీ నేను చెప్పేది ఇంత క్యాపిటల్ దేనికి? ఇది మనకు మీరు అన్న ప్రశ్న నేనే వెతకాలని చేయట్లేదు. మీరు నన్ను ఇంకా కండెమ్మి. ఒక క్యాపిటల్ ఉండాలా రాష్ట్రానికి అంటున్నారు. రాష్ట్రానికి క్యాపిటల్ న్యాచురల్గా పెరుగుతుంది మీ పరిపాలన మీద ఆధారపడితే. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అనంతపూర్ బెంగళూరు బోర్డర్ నుంచి ఇచ్చాపురానికి 1,200 కిలోమీటర్లు. ఉత్తరప్రదేశ్ ఎండ్ టు ఎండ్ 600-700 కిలోమీటర్లు. చాలా కేర్ఫుల్గా ఆలోచించి చేయాలి. మీరు కాదు, ఏ షాజహాన్ కట్టిన ఫోర్టు ఢిల్లీలో వదిలి పారేసి వెళ్ళిపోయారు. కరెక్ట్గా టైం మారుతూ ఉంటుంది. నాకేం అభివృద్ధి లేదు, మీకు అధికారం ఇచ్చారు, మా ఇష్టం వచ్చినట్టుగా చేస్తామండి. మీరు ఎవరండి? అది 5,000 బస్సులు పెట్టి దేనికి? ఇది ఒక్కో బస్సుకి ఫ్రీగా వచ్చారా జనం? మీరు మంచి సిస్టమ్స్ తండి. 100 అడ్వైజర్లు వాళ్ళు అపాయింట్ చేశారు కాబట్టి మీరు చేస్తున్నారు. అడ్వైజర్కి సంవత్సరానికి ₹1,00,00,000 ఖర్చు. వాడి ఫ్రీగా కాదు, వాడి ఆఫీసు ఖర్చు, జీతం, పీతం అన్నీ ఉన్నాయి. మీరు రిఫార్మ్స్ తండి. చంద్రబాబు నాయుడు గారు తక్కువ మనిషి అని నేనేం అంటలేదు. ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, లెట్ us రెస్పెక్ట్ హిమ్. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. డెఫినెట్లీ ఎప్పుడు ఆయన ఇలా ఎలాగ అంటలేదు. థింకింగ్ చేయాలి కొద్దిగా. ఇంత క్యాపిటల్ దేనికి? ఎవరో అక్కడ ఉండరు, ఆర్టిఫిషియల్గా సస్టైన్ చేద్దాం అనుకుంటున్నారు. ఆర్టిఫిషియల్గా అక్కడ కమర్షియల్ సెంటర్ కాదు,
మీకు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఫ్యూచర్ ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు. లేకపోతే నేను విషయం చెప్తున్నా, ఎందుకు ఈ వదంతి వచ్చింది, మేము చట్టపూర్వకంగా చేస్తాం అంటే అమరావతి పుల్లారావు గారు ఒక మార్చుకోలేం. రాజధాని అంటూ లేదు, ఇప్పుడు మీరు ఏదైతే హంగు ఆర్భాటం అంటున్నారో అటువంటిది లేకనే నమ్మకం లేకపోయింది రాష్ట్రం మీద అనేటువంటి దాన్ని, ఆ నమ్మకం తెచ్చే విధంగానే ఇప్పుడు అంటే అమరావతిని ఒక ఐకాన్గా చూపించాలి, ఓవరాల్గా అన్ని సెగ్మెంట్స్లో కూడా అద్భుతంగా చూపించాలి, దేశం చూపు అమరావతి వైపు చూడాలి, అసలు ఏం జరుగుతోంది ఏపీలో అనేది, అందుకోసమే ఈ అటెంప్ట్ కానీ ఇవి చెయ్యాలన్నటువంటి ఆలోచన కానీ అని అంటున్నారు. సో మీకు సరదాగా మాట కట్టం వచ్చా, శివాజీ మహారాజా విన్నారు కదా, ఆయన క్యాపిటల్ ఏంటి మీరు చెప్పండి. ఆయన పేరు, ఆయన పరిపాలన మీ జ్ఞాపకం. ఆయన రాజధాని చెప్పగలరా? ఈవేళ అక్కడ కర్ణాటకలో బ్రహ్మాండమైన రూయిన్స్ ఉన్నాయి. అది హూబ్లీ దగ్గర ఏదో మర్చిపోతున్నాను అది ఎవరు వదిలేశారు? విజయనగరం క్యాపిటల్ కాదు, మీ పరిపాలన. ఇది ఆశ్చర్యపోయాను నేను. అంటే నేను విమర్శిస్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేయనే, బీజేపీ చేయనే అని బస్సులు దేనికి? అలాగే మంచి అది పేపర్గా వచ్చింది, నేనేం సృష్టించట్లేదు. అలాగే భోజనాలంతా, అలాగే తిళ్ళంతా అంతా ఇవ్వటం రావటం. లాస్ట్ పాయింట్ అక్కడ చెప్తున్నా, 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత భూములు తీసుకుని 2 లక్షల ఎకరం ఇప్పుడు కూడా డబ్బు ఇవ్వలేదు. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఐ బి హ్యాపీ. 2 లక్షల రూపాయలు ఇచ్చారు ఎకరానికి, 2 లక్షలు. అలాగే ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేయరు అంటే అది కులాలు మీకు సరిపోలేవా? పై కులాలు కాదని అది అలా అంటలేదు. మీరు ఆలోచించుకోవాలి. నేను చెప్తుందా, ఇది ఏమవుతుందంటే అమరావతి వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే దేశం అంతా. ఇప్పుడు విజయవాడలో రూమ్ ఎంత, 2-3 సంవత్సరాల క్రితం రూమ్ ఎంత, గుంటూరులో ఎంత, ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. హైదరాబాద్ కంటే ధరలు ఎక్కువ పెరిగిపోతుంది. ఈవేళ పెట్రోల్ ధర 108 రూపాయలు అనుకుంటా ఇక్కడ ఆంధ్రాలో, అన్నిటికంటే హైయెస్ట్ అనుకుంటున్నా భారతదేశం అనుకుంటున్నా. నన్ను కరెక్ట్ చేయండి మీరు దయచేసి, ఎవరైనా కరెక్ట్. దీనికి మీరు ఆలోచించవలసింది, నా ఫరం మీరు పరిపాలన హెలికాప్టర్ నుంచి చేసినా పర్వాలేదు, మీ పరిపాలన ఎలా ఉన్నది, ఏం తెచ్చాను తీసుకొచ్చి రావడానికి రిక్వెస్ట్ చేస్తున్నా, సజెస్ట్ చేస్తున్నా. ఎవరిని విమర్శించట్లేదు, ఇలా చేసాడు అలా చేసాడు వాడికి. ప్లీజ్ కన్సిడర్ ఇట్, పీపుల్ ఆర్ సఫరింగ్ అది జ్ఞాపకం చేస్తుంది. ఓకే వెంకటరెడ్డి గారు, మీ వాయిస్ తీసుకుంటాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ.